హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా నా చేతిలో అయితే దబ్బకాయ ఉంది. దాన్ని ఒలిచి తిన్నాను. దాని తొక్క ఒలిచేటప్పుడైతే పాములాగా తీశాను చూడండి. చిన్నప్పుడు అలా ఆడుకునేవాళ్ళం. ఒక్కసారిగా బాల్యం గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్‌గా అయితే తొక్క తీసేసాను. తీసిన తర్వాత అయితే నేను ఒక ప్రయోగం చేశాను. అదేంటంటే ఉప్పు, కారం కలిపి తింటే ఎలా ఉంటుంది, అలాగే కలపకుండా తింటే ఎలా ఉంటుందనేది ప్రయోగం చేశాననమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఉప్పు, కారం కలిపనిది తిన్నాను. టేస్ట్ అయితే తియ్యగా ఉంది. అలాగే చాలా బాగుందన్నమాట. ఉప్పు, కారం లేకుండా తినేయొచ్చు అనిపించింది. మరీ హైలైట్ సూపర్ అని అనకపోయినా తినడానికంటే పర్లేదన్నమాట. అలాగే ఉప్పు, కారంతో ట్రై చేశా. చాలా అయితే చాలా బాగుంది. స్పైసీగా ఉందన్నమాట. అలాగే తీయగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందువల్ల టేస్ట్ వచ్చిందంటే చిన్న మిరపకాయలు ఉంటాయి కదా, అవైతే ఉప్పులో కలిపి దంచాననమాట. అందుకనే చాలా బాగున్నాయి. బాగా స్పైసీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వీడియో చూశారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ అయితే రీసెంట్గా పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ గైస్.